ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. శనివారం నాడు జరిగినటువంటి టోర్నీ ప్రారంభ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతోటి కోల్కతా నైట్ రైడర్స్ను దాని సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. మొదట బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే 31 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 56 పరుగులు, సునీల్ నరైన్ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి బలమైనటువంటి పునాది వేసినప్పటికీ మిగతా బ్యాటర్ల యొక్క వైఫల్యము కేకేఆర్ను దెబ్బతీసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, హ్యాజిల్వుడ్ 2 వికెట్లు తీసి చక్కటి బౌలింగ్ ప్రదర్శించడంతో ఆర్సీబీ బ్యాటర్లకు కళ్ళెం వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ విరాట్ కోహ్లీ 36 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, మరొక ఓపెనర్ ఫిల్ సాల్ట్ 31 బంతుల్లోనే 9 ఫోర్లు 2 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి చెలరేగడంతో మరి ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. సాల్ట్, కోహ్లీ వీరిద్దరూ 6 ఓవర్లకే 80 పరుగులు చేశారు. అంటే పవర్ ప్లేలో 80 పరుగులు చేశారు వీరిద్దరు కలిసి. ముఖ్యంగా మొదట్లో ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్ళు చెదిరేటటువంటి షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. గత సీజన్లో కేకేఆర్ తరపున ఆడినటువంటి ఫిల్ సాల్ట్ ఇప్పుడు ఆర్సీబీ తరపున ఆడుతూ కేకేఆర్ బౌలర్లకు ముచ్చెమట్లు పట్టించాడు. బౌండరీలు కొట్టడం ఇంత తేలిక అన్నట్లుగా ఆడినటువంటి ఫిల్ సాల్ట్ ఏ బౌలర్ను లెక్క చేయలేదు. వైభవ్ అరోరా బౌలింగ్లో 2 ఫోర్లు 6 బాదినటువంటి ఫిల్ సాల్ట్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసినట్టు 1 ఓవర్లో అయితే ఏకంగా 3 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు. మరోవైపు కోహ్లీ కూడా క్రమంగా బ్యాట్ జిలిపించాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో అతడి తల మీదుగా వరుసగా 2 సిక్స్లతోటి అలరించాడు విరాట్ కోహ్లీ. 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నటువంటి ఫిల్ సాల్ట్ 9వ ఓవర్లో జట్టు స్కోరు 95 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ ఆర్సీబీకి కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. కోహ్లీ చక్కటి బ్యాటింగ్ను కొనసాగించాడు. దేవదత్త పడిక్కల్ 10 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుట్ అయినప్పటికీ కోల్కతాకు సంతోషించడానికి ఏమీ లేకుండా పోయింది. దేవదత్త పడిక్కల్ స్థానంలో క్రీజులోకి వచ్చినటువంటి కెప్టెన్ రజత్ పటీదారు 16 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 34 పరుగులు చేసి కాసేపే క్రీజులో ఉన్నప్పటికీ రజత్ పటీదారు ధాటైనటువంటి బ్యాటింగ్తో ఆర్సీబీని వేగంగా లక్ష్యం దిశగా నడిపాడు. హర్షిత్ రాణా వేసినటువంటి 1 ఓవర్లో అయితే ఏకంగా 4 ఫోర్లు బాదాడు రజత్ పటీదార్. కోహ్లీతో కలిసి 3వ వికెట్కు 23 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. రజత్ పటీదార్ 16వ ఓవర్లో అంటే చివర్లో అవుట్ అయినప్పటికీ అప్పటికే బెంగళూరు విజయం ఖాయమైపోయింది. ఇక జట్టు స్కోరు 162 వద్ద రజత్ పటీదారు నిష్క్రమించగా, కోహ్లీ ఆ తర్వాత వచ్చినటువంటి లివింగ్స్టన్ వీరిద్దరూ కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. మిగతా అన్ని పరుగులు లివింగ్స్టనే చేయటం విశేషం. అంటే చివర్లో లివింగ్స్టన్ 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి కోల్కతా ఇన్నింగ్స్ 2 భిన్న భాగాలుగా సాగింది. అది కూడా పరస్పర విరుద్ధంగా. తొలి అర్ధభాగంలో అద్భుతంగా ఆడినటువంటి కేకేఆర్ బ్యాటర్లు ఆ తర్వాత ద్వితీయార్ధంలో అంటే 10వ ఓవర్ నుంచి మరి వాళ్ళు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. సో ద్వితీయార్ధంలో పూర్తిగా తేలిపోయింది కేకేఆర్ బ్యాటింగు. కృణాల్ పాండ్యా కానీ ఇతర బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటుగా పరుగులను నియంత్రించడంతో కేకేఆర్ అనుకున్నటువంటి స్కోర్ను సాధించలేకపోయింది. తొలి 10 ఓవర్ల ఆట చూసిన తర్వాత కేకేఆర్ ఖచ్చితంగా 220 పరుగులకు పైగా చేస్తుంది అని అనిపించింది. కానీ ఆ తర్వాత 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ బౌలర్లు పుంజుకొని పరుగులను నియంత్రించడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేకేఆర్ చివరి 10 ఓవర్లలో మరి చాలా తక్కువ పరుగులు చేసిందని చెప్పాలి. ఆర్సీబీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. డికాకు ఆ తర్వాత రహానే వీరిద్దరు కలిసి కోల్కతా ఇన్నింగ్స్ను మొదలుపెట్టారు. ఆరంభంలో ఆట గొప్పగా ఏమీ సాగలేదు. తొలి 3 ఓవర్లలోనే డికాక్ వికెట్ను కోల్పోయినటువంటి కేకేఆర్ తొలి 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలము 9 పరుగులు మాత్రమే చేసింది. అంటే 3 ఓవర్లలో 9 పరుగులు అంటే ఓవర్కి 3 చొప్పున పరుగులు చేసింది కేకేఆర్. కానీ ఆ తర్వాత మొదలైంది అసలైనటువంటి ఉతుకుడు. కళ్ళు చెదిరే షాట్లతోటి చెలరేగినటువంటి కెప్టెన్ అజింక్య రహానే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రసిక్ సలాం వేసినటువంటి ఓవర్లో 2 ఫోర్లు 1 సిక్స్ తోటి ఇన్నింగ్స్కు గట్టి ఊపు తీసుకొచ్చాడు రహానే. 2 ఫోర్లు 6 తోటి ఎస్ దయాల్ను కూడా శిక్షించాడు రహానే. మరోవైపు సునీల్ నరైన్ కూడా క్రమంగా 4లు 6లు దంచేయడంతో ఆర్సీబీ బౌలర్లకు దిక్కుతోసలేదు. 9 ఓవర్లకు స్కోరు 1 వికెట్ నష్టానికి 96 పరుగులు. కోల్కతా చాలా పెద్ద స్కోర్ పైనే కన్ను వేసింది. ఆ దశలో 220 పరుగులు చేయటం పెద్ద కష్టమేమీ కాదు అనిపించింది.
కానీ బలమైనటువంటి పునాది పడ్డ తర్వాత కూడా కోల్కతా అనూహ్యంగా తడబడింది. సునీల్ నరేన్ తర్వాత అజింక్య రహానే వీరిద్దరిని రసిక్ సలాం, కృణాల్ పాండ్యా వరుస ఓవర్లలో అవుట్ చేయడంతో ఆ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అక్కడి నుండి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయినటువంటి కేకేఆర్ పరుగుల వేటలో వెనుకబడింది. 6 పరుగులు చేసినటువంటి వెంకటేష్ అయ్యర్, 12 పరుగులు చేసినటువంటి రింకు సింగ్లను తన వరుస ఓవర్లలో అవుట్ చేయడం ద్వారా కృణాల్ పాండ్యా కేకేఆర్ జట్టు వెన్నువిరిచాడు. మిగతా బ్యాటర్లలో రఘువంశీ మాత్రమే కాస్త రాణించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లతో పాటు ఒక 6 తోటి 30 పరుగులు చేశాడు రఘువంశీ. ఇక చివరిలో 4 పరుగులు చేసినటువంటి రసెల్ కూడా విఫలమయ్యాడు. చివరి 10 ఓవర్లలో కోల్కతా కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఊహించిన దానికన్నా చాలా తక్కువ స్కోర్ తోటి సరిపెట్టుకుంది కేకేఆర్. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ ఘనమైనటువంటి బోనీ చేసింది. ఈ విజయంలో ఫిల్ సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ వీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా అంచనాలకు తగ్గట్టుగా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి చివరి వరకు నాట్అవుట్గా నిలిచి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. మొదట్లో ఫిల్ సాల్ట్ అత్యద్భుతంగా ఆడి చెలరేగిపోతే విరాట్ కోహ్లీ సైతము సమయోచితమైనటువంటి దూకుడుతోటి చివరి వరకు నాట్అవుట్గా నిలిచి మరి ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి కప్పును అందించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపించాడు విరాట్ కోహ్లీ. ఇక కెప్టెన్ రజత్ పటీదార్ అయితే 16 బంతుల్లోనే 34 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక చివరిలో వచ్చినటువంటి లివింగ్ స్టోన్ సైతం కేవలం 5 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. లివింగ్ స్టోన్ చివరి 15 పరుగులు మొత్తం లివింగ్ స్టోన్ చేయటము విశేషం. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లలోనే అంటే ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడంతో మరి నెట్ రన్ రేటు కూడా మంచిగా మెరుగ్గా ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ప్లేఆఫ్స్కి చేరేటువంటి క్రమంలో నెట్ రన్ రేటు చాలా కీలకం కాబోతుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ను కూడా చాలా మెరుగ్గా ఉంచుకుంది ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్లో స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ తన సొంత మైదానంలో మరి మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పాలి. మొదట్లో డికాకు తొందరగానే అవుట్ అయినప్పటికీ మరొక ఓపెనర్ సునీల్ నరేన్ మరియు 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అజింక్య రహానే వీరిద్దరు కలిసి మరి 2వ వికెట్కు సెంచరీ పార్ట్నర్షిప్ చేసి కేకేఆర్ను నిలబెట్టారు. డీకాకు 5 బంతులు ఎదుర్కొని 1 4 తోటి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ సునీల్ నరేన్ 26 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి రసిక్ సలాం బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ అజింక్య రహానే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 31 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి చివరికి కృణాల్ పాండ్యా బౌలింగ్లో రసిక్ సలాంకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 1 4 తోటి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక అంగకృష్ రఘువంశీ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 30 పరుగులు చేసి యష్ దయాల్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అజింక్య రహానే, సునీల్ నరేన్ వీరిద్దరి తర్వాత 30 పరుగులు చేసినటువంటి రఘువంశీ మాత్రమే రాణించారు ఈ మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్లో. ఇక రింకు సింగ్ 10 బంతులు ఎదుర్కొన్నటువంటి రింకు సింగ్ 1 4 తోటి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయితే బౌల్డ్ అయ్యాడు. ఇక రసెల్ 3 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 4 పరుగులు చేసి సుయాన్షు శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సో రసెల్ కానీ, రింకు సింగ్ కానీ, ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ వీరి ముగ్గురు మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ వీరు బ్యాటింగ్లో తేలిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి రమన్దీప్ సింగ్ 9 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. చూడండి, చివరిలో బ్యాటింగ్ చేసినప్పుడు రమన్దీప్ సింగ్ 9 బంతులు ఎదుర్కొంటే కనీసము 15-20 పరుగులు చేయాలి, కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక హర్షిత్ రాణా 6 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 5 పరుగులు చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవగా మొత్తంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సో వీళ్ళ ఇన్నింగ్స్లో కెప్టెన్ రహానే 56 పరుగులు, నరేన్ 44 పరుగులు, ఆ తర్వాత రఘువంశీ 30 పరుగులు, వీళ్ళు ముగ్గురు మాత్రమే రాణించారు. మిగతా వాళ్ళందరూ కూడా బ్యాటింగ్లో తేలిపోవడంతో కేకేఆర్ అనుకున్నటువంటి స్కోర్ కంటే చాలా తక్కువ స్కోర్ మాత్రమే చేసిందని చెప్పాలి. ఆర్సీబీ కీపర్ జితేష్ శర్మ ఏకంగా 4 క్యాచ్లు పట్టడం విశేషం. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీస్తే హ్యాజిల్వుడ్ 2 వికెట్లు, ఆ తర్వాత యష్ దయాలు, రసిక్ సలాము, ఆ తర్వాత సుయాన్షు శర్మ వీరు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయటం జరిగింది. ముఖ్యంగా కృణాల్ పాండ్యా, హ్యాజిల్వుడ్ అద్భుతంగా
బౌలింగ్ చేసి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను గట్టిగా నియంత్రించారు. ముఖ్యంగా హ్యాజిల్వుడ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి సగటున 5.5 చొప్పున పరుగులు ఇస్తే కృణాల్ పాండ్యా కూడా ఓవర్కి సగటున 7.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. లివింగ్స్టోన్ సైతం 2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా తొలి 10 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చినటువంటి ఆర్సీబీ బౌలర్లు ఆ తర్వాత 10 ఓవర్ల తర్వాత మాత్రము పుంజుకొని రాణించి పరుగులను కట్టడి చేయటమే కాకుండా క్రమంగా వికెట్లను తీసి మరి కేకేఆర్ బ్యాటర్లపైన ఒత్తిడి పెంచి వాళ్ళను 174 పరుగులు మాత్రమే కట్టడి చేయటం అనేది జరిగింది ఆర్సీబీ బౌలర్లు. ఇక ఆ తర్వాత 175 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీకి ఆ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ఆరంభాన్నిచ్చారు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లోనే 9 ఫోర్లు 2 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ విరాట్ కోహ్లీ 36 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్సర్లతోటి 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే దేవదత్త పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 10 పరుగులు చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 34 పరుగులు చేసి చివర్లో వైభవ్ అరోరా బౌలింగ్లో రింకు సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో బ్యాటింగ్ వచ్చినటువంటి లివింగ్స్టోన్ కేవలం 5 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి మరో 22 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రతిభతోటి కేకేఆర్ బ్యాటర్లకి కళ్ళెం వేయటమే కాకుండా ఒక దశలో కేకేఆర్ 200 పైగా పరుగులు చేస్తున్న దశలో కీలక వికెట్లు తీసి పరుగులను నియంత్రించినటువంటి కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.